వాల్మీకి బోయలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానం కోసం బోయ హక్కుల పోరాట సమితి, వాల్మీకి బోయ మేధావుల ఫోరం చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇక ఈ సందర్భంగా వాల్మీకి బోయలతో పాటుగా బేదర, కిరాతక, నిషాది, పెద్దబోయ, బాట్ మాతురాలు, చామర్ మాతురాలను ఎస్టీలో చేర్చాలని గతంలో కేంద్రానికి లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు సమాధానం రాలేదని, అందువల్ల మరోసారి లేఖ రాస్తామన్నారు సీఎం కేసీఆర్. ఆసిఫాబాద్తో పాటు ఆదివాసీ జిల్లాలో నివసిస్తున్న మాదిగలను సైతం ఎస్టీలో చేర్చాలన్న ప్రతిపాదనలు పరిశీలిస్తామని తెలిపారు. తమరి అనుమతితో నేను ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, వాల్మీకి బోయ, బేదరు, కిరాతక, నిషాది, పెద్దబోయలు, తలయారి, చుండువాళ్లు మరియు కాయితి లంబాడ, బాట మధురాలు, చమారు మధురాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చవలసిందిగా 2016 సంవత్సరంలో షెడ్యూల్డ్ తెగల ఎస్టీ సంఘం విచారణ చేసిన సిఫారసును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అట్టి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి ఇక వాల్మీకి బోయలను కొన్ని రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఎస్టీలో చేర్చాలని ఉద్యమాలు జరిగాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేశామని, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ తీర్మాన కాపీని కేంద్రానికి పంపినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రంలో ఈ వాల్మీకి బోయలు సామాజికంగా బతికినటువంటి కుటుంబాలు, ప్రత్యేకమైనటువంటి వృత్తి అంటూ లేకుండా జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు అనాదిగా దేశంలోని వివిధ ప్రాంతాలలో వాల్మీకి బోయల్ని కొన్ని రాష్ట్రాలలో ఎస్సీలుగా, కొన్ని రాష్ట్రాలలో ఎస్టీలుగా పరిగణిస్తూ ఇదివరకే గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి విస్తృతంగా ఆనాడు చర్చ జరిగింది, డిమాండ్ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్ననాడే గౌరవ ముఖ్యమంత్రి గారు, నేటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అంతిమంగా 2007 అక్టోబర్ 1956 నుంచి వాల్మీకి బోయలు ఉద్యమం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి వాల్మీకి బోయలకు న్యాయం చేయాలని తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ జాతి నష్టపోయింది. ఎంతమంది ముఖ్యమంత్రులను విన్నవించుకున్నా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఈనాడు కేసీఆర్ గారు మాత్రమే ఎవరికి ఆపద వచ్చినా, ఏ జాతికి ఆపద వచ్చినా, ఒక కులము అనేది లేకుండా, ఒక మతం అనేది లేకుండా మొత్తం తెలంగాణ జాతిని ఎన్నికేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరి డిమాండ్ని వాళ్ళు ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటా ఇవాళ ఈ డిమాండ్ కూడా వారు ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా తీర్మానం చేసి మరి పంపించడం జరిగింది. వాల్మీకి జాతి, రామాయణం రచించినటువంటి వాల్మీకి జాతి ఇది. రాముడు ఎట్లుంటాడు, సీత ఎట్లా ఉంటది, అన్నదమ్ముల అనుబంధం ఏంది, రామరాజ్యం ఏంది అని రాసినట్టు ఎవరు చూడలే. రాముని, శ్రీరామచంద్రుడు, సీతమ్మను చూడలే. రామాయణం అంటే ఎంతో రాసినటువంటి మహానుభావుడు వాల్మీకి జాతి, వాల్మీకి జాతి. ఇక వాల్మీకి బోయల తరఫున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే కృష్ణమోహన్. ఎన్నో ఏండ్ల ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు ఎమ్మెల్యే. సోదరులని ఎస్టీ జాబితాలో చేర్చేదానికి ఈరోజు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నిరంజన్ అన్న గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర అన్న గారికి, అదేవిధంగా బాలరాజు గారికి, అందరు కూడా గౌరవ అబ్రహం వాలంపూర్ ఎమ్మెల్యే గారికి అందరు కూడా ప్రత్యేకంగా యావత్ రాష్ట్ర వాల్మీకి. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి పాదయాత్రలు కావని, అంతిమ యాత్రలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. ఒక పక్క ఎలక్షన్ జరిగితే మరో పక్క యాత్రలు చేస్తున్నారన్నారు. జనం లేక పాదయాత్రలు వెలవెలబోతున్నాయన్నారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన వారు పార్టీలకు అధ్యక్షులయ్యారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. కాబట్టి ఇవి మీకు అంతిమ యాత్రలు. రాహుల్ జోడో యాత్ర కానీ, ఇటు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి యొక్క పాదయాత్ర కానీ, అదొక పాడి యాత్రగా, ఒక అంతిమ యాత్రగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. జనము లేక విలవిలపోయి ఎర్రగడ్డలో మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ కావాల్సిన ఇద్దరు ఈ రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ కావచ్చు, అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ జనం లేని జాగాలో పాదయాత్ర పోతే వాళ్ళకి ఏం మాట్లాడాలని అర్థం కాక పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇట్లనే పేరు చేస్తా, కాల్ చేస్తా, కూల్ చేస్తా అంటే ప్రజలు కూడా మిమ్మల్ని భూమిలో పాతరేసి పెడతారు.
కిలోమీటర్ దూరంలో ఆల్రెడీ మీరు పోయింది. ఇప్పటికే దేశంలో లేరు, రాష్ట్రంలో లేరు, ఇక గల్లీలో కూడా లేరు, ఢిల్లీలో కూడా ఉండాలని చెప్పి సందర్భం తెలియజేస్తారు. కాబట్టి ఇవి మీకు అంతిమ యాత్రలు. రాహుల్ జోడో యాత్ర కానీ, ఇటు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి యొక్క పాదయాత్ర కానీ, అదొక పాడి యాత్రగా ఒక అంతిమ యాత్ర.